2023 సంవత్సరం మరొక 2 వారాల్లో ముగియబోతుంది. అయితే ఈ 2023 సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమోదైంది. భారతదేశ ఏఐ క్యాపిటల్గా హైదరాబాద్ ఎన్నికైంది. ఇక మన దేశం తయారు చేసుకున్న చాట్ జీపీటీగా కృత్రిమని రూపొందించింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 2023 సంవత్సరంలో చాలా పెను సంచలనాలు నమోదయ్యాయి. మరి ఈ వీడియోలో 2023 సంవత్సరంలోని 10 ఏఐ అద్భుతాల గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది. ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంటర్న్షిప్ లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం. అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. ఎవరైతే మీరు సీరియస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్ ని ఫిల్ చేసి మీరు కోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. మొదటిది హ్యూమన్ ఏఐ పిన్. ఈ హ్యూమన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏఐ పిన్ అనే ఒక కొత్త గ్యాడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ గ్యాడ్జెట్ ఉపయోగం ఏంటంటే జస్ట్ ఒక ఐపాడ్ లాంటి సైజులో ఉంటుంది. ఇది మనం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత అంతా కూడా మన వాయిస్ కమాండ్స్తో ఏఐ ద్వారా మన రోజువారీ పనులు అనేవి చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక మ్యూజిక్ని మనం ఆపరేట్ చేయాలనుకోండి, ఫోన్ ఉంటే ఫోన్ని ఓపెన్ చేసి దాంతో ఆపరేట్ చేయాలి. కానీ ఇక్కడ ఈ గ్యాడ్జెట్ ద్వారా జస్ట్ మనకి లైట్ అనేది ఇక్కడ పడుతుంది. చేతి మీద పడిన దాన్ని జస్ట్ ఆపరేట్ చేసి మన మ్యూజిక్ ముందుకి వెనక్కి అలా చేసుకోవచ్చు. అలానే మనం ఫోటో క్యాప్చర్ చేయాలనుకోండి, ఫోన్ బయట తీసి మళ్ళీ ఫోటో ఆ కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసి క్లిక్ చేయాలి. కానీ దీంతో ఈ గ్యాడ్జెట్తో జస్ట్ టేక్ ఏ ఫోటో అనగానే ఆటోమేటిక్గా ఫోటో అనేది క్యాప్చర్ చేసేస్తుంది. అలానే మనం ఏదైనా ఒక కొత్త పండు ఏదైతే ఉంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన ఒక ఫ్రూట్ ఉంది, లేకపోతే కొత్త కూరగాయలు ఉన్నాయి, అదేంటో మనకు తెలియదు. మనం దాన్ని క్లిక్ చేసి వాట్ ఈస్ దిస్ అన్నాం అనుకోండి, ఇది ఏంటో చెప్తుంది. ఇందులో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది, ఇందులో స్వీట్నెస్ ఎక్కువ ఉందా లేదో కూడా చెప్తుంది. పూర్తిగా స్మార్ట్ ఫోన్లు రీప్లేస్ చేసే విధంగా నెక్స్ట్ లెవెల్ ఏఐ గ్యాడ్జెటే మనకి ఏఐ పిన్. దీని ధర 58,000 రూపాయలుగా ఉందండి. త్వరలోనే మన దేశ మార్కెట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అద్భుతం ఏంటంటే పిజ్జా హట్ వారి మూడ్ డిటెక్టర్. మనకి పిజ్జా హట్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎవరైతే పిజ్జాలు ఎక్కువ తింటూ ఉంటారో అక్కడికి వెళ్ళి వేడి పిజ్జా అనేది తినొచ్చు. అయితే తాజాగా పిజ్జా హట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక గ్యాడ్జెట్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే పిజ్జా హట్ దగ్గరికి వెళ్తారో వాళ్ళ ఫేస్ అనేది డిటెక్ట్ చేస్తుంది ఒక ఏఐ సంబంధించిన కెమెరా. అది స్కాన్ చేసుకున్న తర్వాత మీ మూడ్ని డిటెక్ట్ చేస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఆలోచిస్తున్నారా, ఇలా పూర్తిగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి మీకు ఒక పిజ్జాని అదే సజెస్ట్ చేస్తుంది అనమాట. వెజ్ పిజ్జానో లేకపోతే మీరు నాన్ వెజ్ పిజ్జానో ఏదైనా తింటారు. ఉదాహరణకి వెజ్ పిజ్జాలోనే రకరకాలు ఉంటాయి. అందులో ఆ రకరకాల పిజ్జాలో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా పిజ్జా అనేది సజెస్ట్ చేస్తుంది. మన ఇండియాలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి కొన్ని నగరాల్లో ఈ మూడ్ డిటెక్టర్ సంబంధించిన కెమెరాని కూడా ఇన్స్టాల్ చేసింది పిజ్జా హట్. ఇది 2023 సంవత్సరంలో ఇంకొక సంచలనం అని చెప్పుకోవచ్చు. మూడో అద్భుతం జెమినీ ఏఐ. గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన చాట్ బోటే జెమినీ ఏఐ. ఈరోజు వరకు మనకి చాట్ బోట్ అనగానే చాట్ జీపీటీనే గుర్తుకొస్తుంది. అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీకి పోటీగా తీసుకొచ్చిన టూలే జెమినీ ఏఐ. జెమినీ ఏఐలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది పూర్తిగా ఉచితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ 4 వెర్షన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే డబ్బులు అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన జెమినీ ఏఐ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే గూగుల్ ఏం చెప్తుందంటే చాట్ జీపీటీ కన్నా ఎక్కువ ఫాస్ట్గా మా టూల్ పనిచేస్తుందని చెప్తున్నారు. కొన్ని ఫీచర్స్లో మరింత అడ్వాన్స్ లెవెల్లో సమాధానం చెప్తుంది. నేను ఆల్రెడీ జెమినీ ఏఐని యూజ్ చేశానండి. నాకు బాగా నచ్చింది యూట్యూబ్ ఇన్సైట్స్. ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పాయింట్ టు పాయింట్ ఇచ్చేస్తుంది. ఇప్పటికే మనం జెమినీ ఏఐ సంబంధించిన ఒక సెపరేట్ వీడియో చేసాం, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఒక నెక్స్ట్ లెవెల్ ఏఐ టూల్ అనేది జెమినీ ఏఐ అని చెప్పుకోవచ్చు. నాలుగో అద్భుతం టెస్లా ఆప్టిమస్ 2.0. తాజాగా టెస్లా కంపెనీ వాళ్ళు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు. దాని పేరు ఆప్టిమస్ జనరేషన్ 2 అండి. 2023 సంవత్సరం స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ వీడియో రిలీజ్ చేశారు. కాస్త అడ్వాన్స్నెస్ అనేది తీసుకొచ్చారు. హ్యూమనాయిడ్ రోబోట్ మనుషులకు ఉపయోగపడే విధంగా రోజువారీ పనుల్లో సహకరించడం కోసం టెస్లా తీసుకొస్తున్న హ్యూమనాయిడ్ రోబోటే ఈ ఆప్టిమస్ జెన్ 2.
ఇది ఇప్పుడు ఈ మధ్యకాలం 2023 సంవత్సరంలో అబ్బా అనిపించే ఒక అద్భుతం అనమాట. 5వ అద్భుతం DALL-E 3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చినుకు అనుకుంటే ఆ చినుకుని సముద్రంగా మార్చింది DALL-E 3. DALL-E 3 యొక్క గొప్పతనం ఏంటంటే HD ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది, పైగా ఫ్రీగా మీరు క్రియేట్ చేయవచ్చు. ఈ DALL-E 3ని OpenAI సంస్థ వాళ్ళు క్రియేట్ చేసినప్పటికీ దీన్ని ఉచితంగా యూజ్ చేసుకోవడానికి మీరు Bing AIని యూజ్ చేస్తే కనుక ఉచితంగా DALL-E 3 టూల్ని యూజ్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. ఇమేజెస్ పిక్సార్ స్టూడియోలో ఉన్న HD ఇమేజెస్ని కూడా మీరు ఉచితంగా జనరేట్ చేయవచ్చు. ఫోటోషాప్ వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తారో బాగా ఉపయోగపడుతుంది DALL-E 3 సాఫ్ట్వేర్. ఇప్పటికే మనం DALL-E 3ని యూజ్ చేస్తూ దీన్ని ఎలా ఉపయోగించవచ్చని ఒక ట్యూటోరియల్ వీడియో కూడా చేసాం, మీరు ఒకసారి చూడండి. నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్కి పదును పెట్టే విధంగా లేని ఊహాజనిత ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి కోసం DALL-E 3 బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ అడోబీ జనరేటివ్ ఫిల్. మనకి ఫోటో ఎడిటింగ్ అనగానే గుర్తుకొచ్చే ఫస్ట్ సాఫ్ట్వేర్ అడోబీ సాఫ్ట్వేర్. ఈ అడోబీ ఫోటోషాప్లో ఎటువంటి ఇమేజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు ఎడిటింగ్ కోసం. కానీ తాజాగా అడోబ్ కంపెనీ వాళ్ళు జనరేటివ్ ఫిల్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది ఏఐతో. దీని గొప్పతనం ఏంటంటే మనం లేని ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ఇమేజ్లో ఒక లేని దాన్ని ఎఫెక్ట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. మేము తాజాగా ఈ జనరేటివ్ ఫిల్ టూల్ని యూజ్ చేసి యాక్ట్రెస్ శ్రీలీల గారికి డ్రెస్ వేసుకున్న ఫోటోని మన శారీ వేసుకున్న ఫోటో కింద మార్చాం, పూర్తిగా జనరేటివ్ ఫిల్ ఆప్షన్ ద్వారానే. ఇదంతా కూడా ఏతో ఇన్ని రకాల మాయాజాలం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఇటువంటి టూల్ యూజ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీరు జనరేటివ్ ఫిల్ని ట్రై చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఆల్రెడీ చేసాం, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. నెక్స్ట్ అద్భుతం శాంక్చురీ కంపెనీ వాళ్ళ ఫీనిక్స్ రోబోట్. టెస్లా సంబంధించిన రోబో గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఫీనిక్స్ అనేది ఇంకొక 10 రెట్లు ముందుగానే ఉంది. హ్యూమనాయిడ్ రోబోట్ మనుషులతో ఆటలాడుకుంటుంది. అంటే చెస్ ఆడాలనుకోండి, మనం ఈ రోబోతో ఆడితే మనతో చెస్ ఆడుతుంది. లేదంటే ఒక బాక్స్లోని వస్తువుల్ని బయటికి తీస్తుంది, ఇలా మన వాయిస్కి స్పందిస్తుంది, అలాగే మనకి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇలాగా హ్యూమనాయిడ్ రోబోట్లో కాస్త అడ్వాన్స్డ్ లెవెల్లో రూపొందించిందే ఈ ఫీనిక్స్ ఏ రోబోట్. ఈ రోబో హైటు 5 అడుగుల 7 అంగుళాలు ఉంటుందండి, 70 కేజీల బరువు ఉంటుంది. 25 కేజీల పేలోడ్ కెపాసిటీని, అంటే 25 కేజీల బరువును కూడా మోయగలుగుతుంది. దాదాపుగా జనరల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉన్నట్టుగా వాళ్ళ వెబ్సైట్లో కూడా చెప్తున్నారు. ఇక ఈ హ్యూమనాయిడ్ రోబోట్ రేట్ వచ్చి ఇంచుమించుగా ఒక 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. మనకి టెస్లా రోబోట్ కూడా దాదాపుగా 18 లక్షల రూపాయలు ఉంటుంది. 8వ అద్భుతం కృత్రిమ్ ఏఐ. తాజాగా భారతదేశానికి చెందిన ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ్ ఏఐని లాంచ్ చేశారు. ఇప్పటి వరకు మనకి చాట్ బోట్ అనగానే చాట్ జీపీటీనే గుర్తుకొచ్చేది, కానీ మన భారతదేశానికి తగ్గట్టుగా మన భాషలకు తగ్గట్టుగా ఒక చాట్ బోట్ కావాలంటే దానికి సమాధానమే కృత్రిమ్. కొన్ని రోజుల క్రితమే ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ్ ఏఐని లాంచ్ చేశారు. ఈ కృత్రిమ్ ఏఐ గొప్పతనం ఏంటంటే మన భారతదేశానికి చెందిన భాషలకు తగ్గట్టుగా డేటా సెట్స్ని రూపొందించారు. 2 ట్రిలియన్ ఇన్పుట్ అవుట్పుట్స్ డేటా మీద ఈ పూర్తిగా ఏఐని డిజైన్ చేశారు. దీంతో మన భారతదేశానికి చెందిన భాషలతో ఏ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మంచి అవుట్పుట్స్ అనేవి దీని ద్వారా లభిస్తుంది. అయితే చాట్ జీపీటీలో లేనిది కృత్రిమ ఏఐలో ఉన్నది ఏంటంటే వాయిస్ కమాండ్స్ ద్వారా మనం కృత్రిమ ఏఐని ఆపరేట్ చేయవచ్చు. ఇక కృత్రిమ ఏఐని పూర్తిగా పబ్లిక్ యాక్సెస్ వచ్చి 2024 సంవత్సరం జనవరిలో రాబోతుంది. నెక్స్ట్ అద్భుతం ఏఐ వైల్డ్ ఫైర్ డిటెక్టర్. ఈ వైల్డ్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే సడన్గా మనకి అడవుల్లో మంటలు అనేవి చెలరేగుతూ ఉంటాయి, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వేగంగా విస్తరించుకుంటూ వెళ్తాయి. అలానే కొన్ని పొలాల్లో కూడా కొన్ని ఎండాకాలం సమయంలో మంటలు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయన్నమాట. ఇలా కొన్నిసార్లు తెలియకుండా అడవుల్లో మంటలు చెలరేగుతున్న టైంలో ముందుగానే ఇలా మంట అంటుకుందని తెలిసినప్పుడు వెంటనే దానికి వాటర్ వేసి, అంటే ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఆ మంటల్ని అరికట్టే అవకాశం ఉంటుంది. దానికోసం ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఫైర్ స్కౌట్ ఏఐ అనే కంపెనీ వాళ్ళు ఈ వైల్డ్ ఫైర్ డిటెక్టర్ని తీసుకొచ్చారండి. ఈ వైల్డ్ ఫైర్ డిటెక్టర్తో ఏం చేస్తారంటే ఏఐ కెమెరాలని అమరుస్తారు. ఇది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. చిన్న మంట లాంటిది ఏమైనా గమనించినా వెంటనే అలర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న సిబ్బంది వెళ్ళి ఆ మంటలు ఆర్పే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా మంటలు ఏర్పడడం వల్ల బోలెడంత పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడున్న జీవాలు చనిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అరికట్టవచ్చు ఏఐ టెక్నాలజీ ద్వారా. ఇక చివరి అద్భుతం ప్రాజెక్ట్ గూటెన్బర్గ్. మైక్రోసాఫ్ట్ మరియు MIT వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే కొన్ని లక్షలాది పుస్తకాలని ఆడియో బుక్స్ కింద కన్వర్ట్ చేశారు. ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ ద్వారానే క్రియేట్ చేయగలిగారు. న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసి
ఏదైతే పుస్తకాలు టెక్స్ట్ ఉంటుందో దాన్ని నెరేట్ చేయడం కోసం ఆడియోలోకి కన్వర్ట్ చేశారు. ఆ నెరేషన్ కూడా ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక పుస్తకంలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా 3 ఆడియోస్ వస్తాయి. అంటే ఒక మేల్ వాయిస్, ఒక ఫీమేల్ వాయిస్, ఒక యంగ్ వాయిస్, లేకపోతే ఒక పెద్ద వయసు వాయిస్, ఇలా రకరకాలుగా కన్వర్ట్ చేసుకుని ఆడియోస్ ఫైల్స్లో క్రియేట్ చేసి దాన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అంటే కొన్నిటిలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, కొన్ని ఫ్రీగా ఇస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే చూడలేరో వాళ్ళు వినగలుగుతారు. దానికోసం ప్రధానంగా ఉచితంగా ఆడియో బుక్స్ అనేది తీసుకొచ్చారు. స్టోరీస్ కానీ, లేకపోతే మనకి సైంటిఫిక్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ, ఇటువంటివి వీళ్ళు పుస్తకాలను కాస్త ఆడియో బుక్స్లో తీసుకొచ్చారు. ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఉచితంగా మీరు ఈ ఆడియో ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఆడియో బుక్స్ ఫ్రీగా చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ద్వారా ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇవి 2023 సంవత్సరంలో ఏ అద్భుతాలు చేసిన కొన్ని 10 విషయాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.